ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణములు. ఇక్కడ ఏముందంటే ఒక మంచి మాట రాసి పెట్టాం. అక్కడ చీకటి గదిలో కూర్చొని దీపం గురించి ఆలోచిస్తే ఏం లాభము? లేచి దీపం వెలిగించుకోవాలి. అలాగే ఖాళీగా కూర్చొని భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఏం లాభము? ఏమి ప్రయోజనం లేదు. చీకటి గదిలో కూర్చొని దీపం గురించి ఆలోచిస్తే ఎలాంటి ప్రయోజనం ఏం లేదు. చీకటి గదిలో కూర్చొని దీపం ఎట్లా వెలిగిస్తే బాగుండు, దీపం ఉంటే బాగుండు, దీపం గురించి ఆలోచించే సమయం కాదు. చీకటిలో ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే లేచి దీపాన్ని వెలిగించుకోవాలి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. కొంతమంది ఏం తెలుసా, ఖాళీగా కూర్చొని సింపుల్ సిట్టింగ్ అండ్ స్పీకింగ్, సింపుల్ సిట్టింగ్ అండ్ థింకింగ్. ఖాళీగా కూర్చొని బాగా ఆలోచిస్తుంటారు. ఏంటిది? ఖాళీగా కూర్చొని తమ భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటారు. నేను అంటాను, ఖాళీగా కూర్చొని నీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే నీ భవిష్యత్తు ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఖాళీగా కూర్చొని భవిష్యత్తు కోసం ఆలోచిస్తే ఆ భవిష్యత్తు సరిగ్గా ఉండదు. ఆ భవిష్యత్తు ద్వారా ముందుకు వెళ్ళలేవు. నీవేం చేయాలంటే నీవు ఆ ఖాళీగా కూర్చోకుండా దేవుని సహాయం తీసుకొని దేవుని మీద ఆధారపడి, దేవా నీవు నాకు సహాయం చేస్తూ నీవు నడిపించు ప్రభు అంటే, నా దేవుడు నీ చేతుల కష్టారితమును దేవుడు నిండారుగా దీవిస్తాడు. ఆయన గట్టిగా హల్లెలూయా.